గంజాయి సేవించొద్దని చెప్పినందుకు తమ కుటుంబాన్ని కుల బహిష్కరణకు గురి చేశారని, తమపై వేధింపులకు పాల్పడుతున్నారని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల నెమ్మికల్ గ్రామానికి చెందిన ఎడవెల్లి మధు కుటుంబ సభ్యులు సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ను కలిసి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు మరియమ్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎడవెల్లి నాని గంజాయికి బానిసై ప్రతిరోజు గంజాయి సేవించి వచ్చి తమ కుటుంబంలోని ఆడపిల్లలను వేధిస్తున్నారని ఆరోపించారు. గంజాయి తాగవద్దని పలుమార్లు చెప్పినప్పటికీ వినకుండా ఆదివారం రాత్రి గంజాయి సేవించి వచ్చి తనపై దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆత్మకూరు ఎస్ఐ గ్రామానికి వచ్చి విచారణ జరిపారని తెలిపారు. ఇదిలా ఉండగా గంజాయి సేవించవద్దని చెప్పినందుకు కుల పెద్దలు చెరుకుపల్లి శ్రీను, చెరుకుపల్లి సుధాకర్, చెరుకుపల్లి సురేష్, చెరుకుపల్లి మధు, బోలేపాక సుధాకర్ తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని బాధితులు ఆరోపించారు. కుల బహిష్కరణ కారణంగా ఉదయం నుంచి తమకు ఎవరూ ఆహారం ఇవ్వడం లేదని, తాగడానికి నీళ్లు కూడా అందించడం లేదని కన్నీటి పర్యాంతమయ్యారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు దాడి చేసిన వారిపై, తమను కుల బహిష్కరణకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. తమ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. అందరికీ నమస్కారం అన్న. మాది నెమ్మికల్ విలేజ్, ఆత్మకూరేస్ మండలం, సూర్యాపేట డిస్టిక్ అన్న. అయితే నెమ్మికల్ గ్రామంలో నిన్న ఏం జరిగిందంటే, ఎడవెల్లి నాని సన్ ఆఫ్ అబ్రామ్ అనే పిల్లగాడు ప్రతిరోజు ఇక్కడున్న పాత ఇళ్ళల్లో గంజాయి కొట్టి మా ఇంట్లో ఆడపిల్లలు ప్రతిరోజు గొడవలు చేస్తుండ్రు. నిన్న కూడా తాగొచ్చి గాంజాయి కొట్టి ఇగో మా అమ్మని కొడితే చెయ్యి మొత్తం వాసింది, ఇగో అచ్చులు కమిలిపోయింది, ఇగో మమ్మల్ని గీరుడు. అయితే మేమేం చేసినామంటే, నీ గురించి మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తామని నేను చెప్పేస్తే బొల్లపాక ప్రభాకర్ అనే కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ పెద్ద మనుషులు మాట్లాడినారా అని నాకు ఫోన్ చేసి, నేను ఆ రికార్డు కూడా మీకు ఇస్తాను, నువ్వు పెద్ద మనుషులు రావాలి, వచ్చి ఈడ జరిగింది చెప్పుకుంటే ఈయన్నే మాట్లాడదాం, ఈయన్నే తీర్మానం చేస్తుంటే కుదరదు, మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం అని చేస్తే, ఆయనది అసలు ఒరిజినల్ ఉద్యోగం కూడా కాదు, దొంగ ఉద్యోగం. 2012లో ఆయన డ్యూటీ ఎక్కిండు, ఆయన 2009లో ఎగ్జామ్ రాసిండు. ఆయన ఏం చేసిండంటే, నేను పెద్ద మేతని అని ఈయన, బొల్లపాక సుధాకర్, చెరుకుపల్లి సీను, చెరుకుపల్లి సుధాకర్, చెరుకుపల్లి సురేష్ సన్ ఆఫ్ ఇద్దయ్య, చెరుకుపల్లి మధు సన్ ఆఫ్ లక్ష్మయ్య, వీళ్ళ 5 ఎడవెల్లి మధుసూదన్ అనేటాయన, ఈ 6 కలిసి కులంలోకి మేము రావద్దట, కులంలోకి వస్తే మమ్మల్ని కులం నుంచి వెలేసి మా ఇంటికి ఎవరు రావద్దు, మా ఇంట్లో ఎవరు అన్నం తినొద్దు, మా ఇంట్లో ఎవరు నీళ్ళు పోయొద్దు, వేరే వాళ్ళు ఎవరు మా ఇంటికి వచ్చినా కానీ 1,00,000 రూపాయలు దండ కానీ టంకా వేయించి ఈ రోజు నుంచి మా ఇంట్లో అట మమ్మల్ని వెలేస్తుర్రట. ఎవరండి వీళ్ళు వెలేస్తానికి? ఇది మనం ఏ యుగంలో ఉన్నామని, ఇంకా రాతి యుగం ఇదేమన్నా వెలేస్తున్నామని ప్రతి ఇంటింటికి పోయి మొత్తం వెలేసినాం. వాళ్ళ ఇంటికి ఎవరు పోద్దు అంటే, ఊళ్ళో ఎవరు గంజాయి కొడుతుంటే కంప్లైంట్ ఇవ్వద్దు, ఎవరు తాగొచ్చి ఇట్లా మా మీద దాడి చేస్తుంటే మేము ఏం చేయకుండా, ఎవరికి చెప్పకుండా ఊకే పెద్ద మనుషులు మాట్లాడి 2-3 లక్షలు దండగలు కట్టించి ఆ డబ్బులు తినుకుంటా మళ్ళీ ప్రతిరోజు తాగుడు, వాళ్ళకు తాపిచ్చుడు. ఈ బొల్లపాక ప్రభాకర్ అనేటాయన మెయిన్ క్యాండిడేట్ మాకు ప్రతిసారి ఇబ్బంది పెడుతుండు. చెరుకుపల్లి సీను అనేటాయన గతంలో కూడా వాళ్ళ తమ్ముడు ఇదే ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తాడు, మమ్మల్ని చంపుతా అని బెదిరిస్తే పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే వచ్చి 2 కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని ఇంకోసారి మీ జోలికి రామని కాగితాలు రాసిస్తే ఆయన ఉద్యోగం పోయేది ఆయనది. అది ఆయన పరిస్థితి. ఈయన సీన్ అనేటాయన పోతే, సురేష్ అనేటాయన, ఈ మధు అనేటాయన, ప్రభాకర్ అనేటాయన మీ ఊరికి పెద్ద, నువ్వు వస్తావా రావా, రాకుంటే మమ్మల్ని ఇలా ఊళ్ళో నుంచి వెలేసిరండి, ఇలా మాకు నీళ్లు లేవు, ఎవడు మా ఇంటికి రాకూడదట, పొద్దున్న నుంచి ఇట్లే ఉన్నాం. దయగలవారైన ఎస్పీ గారికి మీకు కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు ఎస్ఐ గారికి చెప్పారు. ఆత్మకూరు ఎస్ఐ గారు కూడా తగిన టైంలో స్పందించి మొత్తం చూసి పూర్తి ఎంక్వైరీ చేసి ఎవరి మీద తప్పు ఉంటే వాళ్ళని శిక్షిస్తానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మేమేమంటున్నాం అంటే, మా బ్లడ్ శాంపిల్ కూడా ఇస్తాం. మేము ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేసినామో 2-3 ఒక్కలే కాదు,
ఆయన బ్యాచ్ 2-3 బ్లడ్ శాంపిల్ తీసుకొని గాంజాయి తాగుతురా తాగట్లేదా? మా గూడాన మా దగ్గర మా అన్నకి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, మా అక్కకి 2 ఆడపిల్లలు, మా ఇండ్ల చుట్టే తిరగడం, ఈ ఆడపిల్లల చుట్టే తిరగడం మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. దయచేసి ఆ శాంపిల్స్ తీసుకొని గాంజాయి కొడుతుంటే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన కొడుకు ఉరికొచ్చి అబ్బురాలు అనేట ఆయన కొడుకు ఉరికొచ్చి నా చిన్న కొడుకుని దంతారకే, మా తమ్ముని దంచున నా కొడుకు పోతారకే, నా కొడుకుని కొడతా నేను పోతాక నన్ను కొట్టిండు, నా కొడుకులో కొట్టిండు. ఇంకో చెయ్యి ఆసింది. నేను చెప్పుకోలేదు సార్, ఎవరు చెప్పలేదు. పెద్ద మనుషులు కూడా మీకే చూపిస్తున్నా కరెక్ట్గా. వాళ్ళు ఏం చెప్పినా వినడు ఆయన. వాళ్ళమ్మ ఇలువలేని తిట్లు, వాళ్ళ యూట్యూబ్ చూడండి, చెప్పు చూపిస్తుంది. యూట్యూబ్ ఒకటి, ఆయన ఇన్స్టాగ్రామ్ చూడండి, మొత్తం అవే పనులు. వాళ్ళకు ఒక గన్ను ఉంది, ఆ గన్ను దానికి లైసెన్స్ లేదు, ఏం లేదు. పిట్టల కొట్ట, జంతువుల కొట్ట ఆ గన్ను తీసుకొని అవి ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రతిసారి షికార్ కానీ వెళ్తారు. ఆయన వాళ్ళ తండ్రి దొంగతనంగా చేపలు పట్టడం, ఈ షికార్ కానీ ఆ గన్ను తీసుకొని పోతారు. ఎప్పుడు చంపుతాడని మాకైతే ప్రాణహాని ఉంది. దయచేసి ఎస్ఐ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇట్లాంటి గంజాయి కొట్టే వాళ్ళని మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని చంపుతాన్ని బెదిరించుడు. వీళ్ళు ఎవరండి? గ్రామంలో కులస్తులు అందరి లెక్క మేము బతకూడదా? మమ్మల్ని వెలేస్తారట వీళ్ళు. అంటే గంజాయి తాగిన వాళ్ళు, ఆయన కొడుకు కూడా గంజాయిలు ఎరికింది ఒక పోలీస్ కేసులో. ఈ గంజాయి తాగిన బ్యాచ్నంతా ఎన్ని రోజులు కాపాడుకుంటూ వస్తారు? అంటే వాళ్ళ దగ్గర నుంచి లక్షలు తీసుకోవడం, తాగడం, తినడం, మళ్ళీ ఇదే పెద్ద మనుషులని పంచాయతీ పెట్టడం, తిప్పడం. మేమేమంటున్నంటే ఎవరు గంజాయి తాగినా తగిన చర్యలు తీసుకొని వాళ్ళని ఒక వృద్ధి మార్గంలో మార్చాలంటే వాళ్ళని సెంటర్లకు పంపించాలి. ఏ సెంటర్లకు? పరివర్తన మార్చే సెంటర్లకు పంపించి వాళ్ళని మార్చాలి, తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు క్రిమినల్గా తయారవుతారండి. ఇటువారు కూడా నెమ్మికల్లో 2 కేసులు పట్టుకున్నారు. ఇదే వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు రోడ్డు మీద 2. ఆయన కూడా చాలా క్రిమినల్ మైండ్. దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.